మా తెలంగాణ బృందం తరఫున కళాకారులను తెలియజేస్తూ రాయేష్ అన్న చెప్పినట్టు సింగరేణి ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 23 తారీఖు రోజు ప్రతి సంవత్సరం సెంట్రల్ ఫంక్షన్ కొత్తగూడెంలో జరుగుతుండేది. అది 2 సార్లు చేసిన తర్వాత 3వసారి సీఎండి గారికి నల్ల వజ్రాల పేరుతోని కొన్ని పురస్కారాలను కూడా అందిద్దాం సార్, బాగుంటుంది. ఒక నంది అవార్డ్స్ ఇచ్చినట్టు, ఫైమా అవార్డ్స్ ఇచ్చినట్టు మనం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక 18 పేజీలతో ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్ని తయారు చేసి వారికి చూపించడం జరిగింది. దాంట్లో మనం చెప్పినాం అప్పటికి ఒక స్వామి బావ, ఒక బాణుడి సత్యనారాయణ గారు, అక్కో 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 నీ చిన్నలో వచ్చిన అవకాశం పాట రాసినటువంటి బాణుడి సత్యనారాయణ గారు కావచ్చు, మన్నవారికి చెందిన బల్లకృష్ణ స్వామి గారు, దగ్గుతోటి తమ్ముతోటి సరిజరం వచ్చిన అక్కాపురం రాలే మన ఊరి తవ్వకాలకంటూ చెప్పుకుంటూ పోతే చాలా పాడు. అదేవిధంగా కొత్తగూడెం చెందినటువంటి గంటాల కృష్ణ గారు నిన్న వచ్చారు. 50 సినిమాలకు పైగా అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి సంగీత దర్శకులు. ఇలా తీరొక కళాకారులు మా ప్రాంతంలో ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే కూడా ఈ సింగరేణి ప్రాంత కళాకారుల యొక్క శ్రమతోనే తెలంగాణ రాష్ట్రంలో ధూమ్ధాం ఉంటుంది. అది జనానికి చైతన్యం ఇచ్చింది. కాబట్టి ఇలాంటి అవార్డు ఫంక్షన్ చేస్తే బాగుంటుందంటే వారు చాలా సందర్భాల్లో చర్చించిన తర్వాత ఇంత పెద్ద కార్యక్రమం నేను చేయలేమని చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మా మిత్రులకు కూడా కలిసి అదే విషయాన్ని చెప్పిన, మీరు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు చేసినప్పుడు సింగరేణి ప్రాంతం అంతా కూడా ఒక కాడ కూడబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది. ఇలాంటి ఫంక్షన్ని చాలా అద్భుతంగా ఉంటుంది. మా సింగరేణిలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకు మీరు ఒక అవార్డు ఫంక్షన్ చేయండి అని అన్నప్పుడు వాళ్ళు కూడా ఇంత పెద్ద కార్యక్రమం మేము చేయలేమన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయలేమన్నారు, ఒక సింగరేణి చేయలేమన్నారు. కానీ చేస్తానని ముందుకు వచ్చి చేస్తున్న వ్యక్తి ఏకైక వ్యక్తి రాయేష్ అన్న. అంటే ఆ తెగువ కూడా ఈ సింగరేణి ప్రాంతానికే ఉంటుందని నిరూపించినటువంటి రాయేష్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా పెద్దలందరూ కూడా మనసు పెట్టి కవి గాయకులను కళాకారులను ఆశీర్వదించి ముందుకు సాగనంపితే ఖచ్చితంగా రానున్న సమాజంలో భవిష్యత్తులో భావితరాలకు ఒక అద్భుతమైనటువంటి దేశాన్ని ఎదురని ఖచ్చితంగా చెప్పగలరు. ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా ఎన్ని పోరాటాలు జరిగినా, ఎంత జరిగినా కూడా యువత అంతా కూడా గంజాయి మాత్రలు కావచ్చు, వ్యసనాలకు బానిసలై వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళని చైతన్యం చేసే బాధ్యత మా మీద ఉన్నప్పటికీ మమ్మల్ని కాపాడి మమ్మల్ని కడుపులో పెట్టుకుని సాధుకునే బాధ్యత పెద్దల మీద ఉంటుంది, ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వాలకు వచ్చిన భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. అంతకంటే ముఖ్యంగా పెద్దలు మీరంతా కూడా చేస్తే కళాకారుల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. తద్వారా రేపటి సమాజానికి వారు ఏదైనా చెప్పి వాళ్ళని సంస్కరించే దిశగా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.